గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనకు సంబంధించి విదేశీ మీడియా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. నార్వేకి చెందినటువంటి ఒక ప్రముఖ పత్రిక పాములు పట్టే వాళ్లతో నరేంద్ర మోదీని పోల్చింది, దేశాన్ని అవమానించింది. ఎట్ ద సేమ్ టైం డచ్ ప్రధానమంత్రి కూడా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ లేదు, మైనారిటీ హక్కులకు భంగం కలుగుతుంది అనేటువంటి ఒక మాటతో పాటుగా నార్వేకి చెందినటువంటి ఇంకొక జర్నలిస్ట్ మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటూ క్వశ్చన్ చేయడం అనేది. ఎందుకని భారతదేశం మీద ఇప్పటికి కూడా విదేశాల్లో ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉందా, లేకపోతే మీడియానే అలా ప్రవర్తిస్తోందా, భారతదేశాన్ని ఓర్వలేకపోతోందా, ఏం జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. మనం గతంలో నార్వేకి చెందినటువంటి జర్నలిస్ట్ మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇది అంతకు మించి కనిపించింది. ఇంకా మనం స్నేక్ చార్మర్స్, పాములు పట్టే వాళ్ళతో పోల్చడం అనేది, ఇలాంటి కార్టూన్ నెహ్రూ హయాంలో కూడా కనిపించింది. బట్ ఇప్పటికీ 60 years తర్వాత కూడా అదే మైండ్ సెట్తో మనల్ని చూస్తున్నారా? అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే మన తప్పు కూడా ఉందండి, మన వైపు కూడా తప్పు ఉంది. మనం దాన్ని వైట్ స్కిన్ సిండ్రోమ్ అంటాం. మన దగ్గర ఒక నేషనల్ అవార్డు ఇస్తే నేషనల్ అవార్డే కాదు అంటారు, కానీ ఆస్కర్ గ్రామీ వస్తే ఆస్కర్ వచ్చింది, నాకు గ్రామీ వచ్చింది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో లేకుంటే కాన్స్లో ఒక అవార్డు వచ్చింది, నా దగ్గర కాన్లో ఒక అవార్డు వచ్చింది. నాకు ఆ వైట్ స్కిన్ సిండ్రోమ్ మనకి ఇప్పుడు కూడా ఉంది. ఒక ఫారినర్ మనల్ని అంగీకరిస్తే చాలా మంచిది, మన లోకల్ ఎవరైనా అంగీకరించి ఒక నంది అవార్డో లేకుంటే గద్దర్ అవార్డు ఇస్తే అదేం అవార్డే అంటారు. సో దిస్ సేమ్ యాటిట్యూడ్ వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా మనల్ని ఎట్లా చూస్తున్నారు, దట్ వీఆర్ స్టిల్ అన్ అండర్ డెవలప్ నేషన్, 5th largest ఎకానమీ అని వాళ్ళు అంగీకరించారు మమ్మల్ని. ఇప్పుడు కూడా మనల్ని వాళ్ళకి ఒక ఏం చెప్తారు, హిందూ నేషనలిజం అంటారు. అది మోదీ గారు వచ్చిన తర్వాతే మీరు చూసుంటారు. దానికన్నా ముందు ఈ వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఎక్కువ. హిందూ నేషనలిస్టిక్ గవర్నమెంట్, ఈవెన్ బీబీసీ యూజ్ చేస్తారు, అదే లైన్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఒకటి ఉంది, భారతదేశం ఇప్పుడు కూడా ఒక కాలనీ, మా బ్రిటిష్ కాలనీ అని అనుకుంటారు బీబీసీ లాంటి వాళ్ళు. మనకు ఉపదేశం ఇస్తారు, ఏం చేయాలి, మీరు ఎట్లా పని చేయాలి, మీరు ఏం చేయాలనేది. వీ డోంట్ నీడ్ ఎనీ అడ్వైస్. యూకే గవర్నమెంట్ది ఒక ఆర్మ్ ఉండే, ఫండింగ్ ఆర్మ్, డిఎఫ్ఐడి అని చెప్పి. వాళ్ళు మనకి 60s 70sలో అంతా మనకు ఫండింగ్ ఇస్తుండే. ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ లేట్ యాజ్ 1990 2000లో కూడా మనకు ఫండింగ్ ఇస్తుండే. పావర్టీ ప్రోగ్రామ్స్ అంటే పేదోళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేసేదానికి యూకే గవర్నమెంట్ మనకు డబ్బులు ఇస్తుండే. మన గవర్నమెంట్ ఇప్పుడు మనకు బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు 80 కోట్ల మందికి. పావర్టీ ఏంటి, వి హవ్ పుల్డ్ సో మెనీ పీపుల్ అవుట్ ఆఫ్ పావర్టీ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తున్నాను. కానీ వీళ్ళు ఇప్పుడు కూడా దాన్ని అంగీకరించారు. నేను ఇప్పుడు కాదు, ఐ హావ్ సీన్ దిస్ ఇన్ ద హోటల్ ఇండస్ట్రీ. నేను పనిచేసేటప్పుడు కూడా 1988, 89 బెంగళూరులో కూడా చాలామంది ఫారినర్స్ వచ్చి దే ఆర్ అస్టౌండ్. ఒకసారి వాళ్ళు ఆ టైంలో హెచ్ఏఎల్ వాజ్ అ బిగ్ కంపెనీ, ఇప్పుడు కూడా అనుకోండి హెచ్ఏఎల్కి వెళ్ళి వస్తారు, ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తారు. వచ్చిన తర్వాత బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ కంపెనీస్ అంటారు. అంటే వాళ్ళు బయట నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేసాం మనం. అది మన దగ్గర ఉన్న పత్రిక వాళ్ళు కూడా చేస్తారు ఈ పని. అని అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు భారతదేశాన్ని ఒక బ్యాక్వర్డ్ కంట్రీగా చూపిస్తారు. మన దగ్గర పావర్టీ ఉంది, స్లమ్ డాగ్ మిలియనర్ లాంటి సినిమా తయారు చేస్తారు. సో దట్ గివ్స్ అ స్టీరియో టైప్డ్ ఇమేజ్. సత్యజిత్ రే పావర్టీ చూపిస్తారు, మృణాల్ సెన్ కానివ్వండి. ఈ మూవీ మేకర్స్ కూడా ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు భారతదేశం గురించి, దట్ వీఆర్ ఎ నేషన్ ఆఫ్ స్నేక్ చార్మర్స్. మన దగ్గర బ్లాక్ మ్యాజిక్ నడుస్తుంది, పేదోళ్ళు ఉంటారు, రోడ్డు మీద నిద్రపోతుంటారు. సే వీ హ్యావ్ అ ప్రాబ్లం, లేదని చెప్పట్లేదు, కానీ ఆ దేశాల ప్రాబ్లం లేవా? ఇదే మనం అడగాల్సింది. వాళ్ళ దేశంలో యుఎస్ లాంటి కంట్రీలో ప్రతి వారం మనం వింటాం, సమ్ షూట్అవుట్, సో మెనీ పీపుల్ కిల్డ్, స్కూళ్ళలో రేసిజం, బ్లాక్స్ వర్ డిస్క్రిమినేటెడ్ హెవీలీ. మార్టిన్ లూథర్ కింగ్ వచ్చి పోరాడేదాకా దానికన్నా కొంచెం ముందాక ఓటింగ్ రైట్స్ లేకుండే బ్లాక్స్. మీకు గుర్తుంటుంది, ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన దగ్గర ఇండియన్స్ అండ్ డాగ్స్ నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డులు పెడుతుండే. ఆలోచించండి, మన దేశానికి వచ్చి మనల్ని పరిపాలించి మన మీద బోర్డు పెడుతున్నారు, ఇండియన్స్ అండ్ డాగ్స్ నాట్ అలౌడ్. మనందరూ తెలిసిందే మహాత్మా గాంధీ గారిది ఇనీషియల్ సత్యాగ్రహ అండ్ ఆల్ దట్ మూమెంట్ సౌత్ ఆఫ్రికాలో మొదలైంది, ఒక ట్రైన్ నుంచి బయటపడేసినప్పుడు. సో వీళ్ళు మనకి అడ్వైజ్ ఇవ్వక్కర్లేదు. వాట్ ఈజ్ అవర్ కంట్రీ, వీ నో హౌ టు రన్ అవర్ కంట్రీ. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదనట్లేదు. ఇప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీ ఉంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, కానీ వీ హ్యావ్ ప్రోగ్రెస్ చాలా మటుకు ముందుకు వచ్చాయి. కానీ వీళ్ళకి అంగీకరించలేకపోతున్నారు అంతా. దానికి మీరు ఇట్లాంటి ఆమె ఫస్ట్ ఆ డచ్ దట్ జర్నలిస్ట్ టు బిహేవ్ లైక్ దట్ డే నార్వీజియన్. ఇప్పుడు ఆమె హిస్టరీ అంతా బయటకు వస్తుంది. దట్ ఆమె లాస్ట్ చేసిన ట్వీట్ 2024లో, వీఆర్ ఇన్ 2026.
ఆమెకు అప్పుడు ఎంత ఒక 50 మంది ఎంతో ఫాలోవర్స్ ఉండే, ఇప్పుడు సడన్గా అది పెరిగి ఇట్ హస్ గాన్ 50,000 అయిపోయింది. ఎందుకు? బికాస్ షీ వాంటెడ్ దట్ పబ్లిసిటీ. నిన్న దాకా బ్లూటిక్ లేని మనిషికి సడన్లీ బ్లూటిక్ వచ్చేసింది ఇవాళ. అంటే డబ్బులు ఇస్తే బ్లూటిక్ వస్తుంది, అందరికి తెలిసింది. అది ఎట్లా వచ్చింది? అది నాకు కూడా ఉంది. ఐ హ్యావ్ గాట్ 28,000 ఫాలోవర్స్ ఆన్ ట్విట్టర్, ఐ గాట్ 1 lakh ఫాలోవర్స్ ఆన్ ఫేస్బుక్. దట్ డజంట్ మేక్ మీ అ సెలబ్రిటీ. ఓకే, దాని వాల్యూ దానికి ఉంటుంది కనుక. సో వీళ్ళది ఏంటంటే మనం చూస్తుంటాం కవిత గారు, దీని మెయిన్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని వచ్చింది మన రామ్ జన్మభూమి కేసులో. దాని వెనక అప్పుడు రాసిన స్టోరీలు మీరు చూడాలండే. హిందువులు ముస్లిమ్స్ని ఇక్కడ కొట్టేశారు, ముస్లిమ్స్ని తీసి పడేశారు, వారణాసిలో ఇది జరుగుతుంది, కాశీలో ఇది జరుగుతుంది, మైనారిటీలను అప్రెస్ చేస్తున్నారు. నేను అడిగాను మొన్న ఒక షోలో, ఎవరు అడిగాను అడిగాను నార్త్ ఈస్ట్లో ఎవరు మైనారిటీస్ అని అడిగాను. నార్త్ ఈస్ట్లో హిందూస్ ఆర్ మైనారిటీస్. టెక్నికలీ కేరళలో హిందూస్ ఆర్ మైనారిటీస్. మీరు ఏ మైనారిటీ గురించి చెప్తున్నారు? మన దగ్గర కోర్ట్స్ ఉన్నాయి, చిన్న దానికి కోర్ట్స్కి వెళ్తారు. మన స్పోక్స్ పర్సన్ సిబి జార్జ్ ఆయన మాట్లాడేది చూడండి, మన హీ స్పోక్ సో వెల్. ఆయన వ్యతిరేకంగా కేరళలో క్యాంపెయిన్ నడుస్తుంది బికాస్ హీ స్పోక్ ఫార్ మోదీ గవర్నమెంట్ అంట. ఆయన ఈజ్ అ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన న్యాచురలీ మన దేశం డిఫెండ్ చేస్తారు, కానీ వాళ్ళ వైపు నుంచి క్యాంపెయిన్ కేరళలో ఏం నడుస్తుందంటే, హౌ క్యాన్ యూ యాజ్ ఎ క్రిస్టియన్ డిఫెండ్ మోదీ? యూఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. మణిపూర్లో ఏం జరిగింది తెలుసా మీకు? మణిపూర్లో ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు మణిపూర్లో గొడవ ఎవరి నడిమిట్లో నడుస్తుంది? మీటీలు లేరు కదా అక్కడ, కుకీస్ అండ్ నాగాస్ నడిమిట్లో నడుస్తుంది. ఓకే, అండ్ దట్ నథింగ్ టు డూ విత్ క్రిస్టియానిటీ అండ్ హిందూయిజం. అక్కడ ఇట్స్ అ ట్రైబల్ ఫైట్ ఇప్పుడు నడుస్తుంది, కిడ్నాపింగ్ నడుస్తుంది, అది నడుస్తుంది, ఎప్పటి నుంచో ఉండేదంత ఇష్యూస్. కానీ దాన్ని హైలైట్ చేసి ఒక కంప్లీట్ ఇండియాలో మైనారిటీస్ని అంతా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఒకటే మాట్లాడుతాను కవిత గారు, లాస్ట్ వీక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక క్రిస్టియన్ ప్రేయర్ సెషన్ పెట్టారు వైట్ హౌస్లో. 2వ 3వసారి ఏదైనా పెట్టేది ఇది. దాంట్లో బైబిల్ నుంచి రీడింగు, పాటలు పాడడము అన్నీ జరిగింది. అది విత్ ఇన్ ద వైట్ హౌస్ ఇట్ సెల్ఫ్. మన దగ్గర మోదీ గారు 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఒక పూజా పాట చేస్తే చాలుగా అయిపోతుంది. బట్ దే హ్యావ్ నో ప్రాబ్లం. వాళ్ళు ఏం చెప్తారు, బ్యాప్టిస్ట్ నేషన్ అంటారా ఏదని అంటారా, కానీ దే ఆర్ ఎ క్రిస్టియన్ కంట్రీ అని చాలా క్లియర్గా వాళ్ళు డిఫైన్ చేశారు. యూకే డిఫైన్ చేశారు దట్ వీఆర్ ఎ క్రిస్టియన్ కంట్రీ. ఓకే, మీరు ముస్లిమ్స్ ఉండొచ్చు, మీరు హిందువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మన వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాయడం, మన వ్యతిరేకంగా, మీకు గుర్తుంటుందా చంద్రయాన్ లాంచ్ జరిగినప్పుడు దే వాజ్ ద కార్టూన్, ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ న్యూయార్క్ టైమ్స్. ఒక 2-3 క్లోజ్ క్లబ్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు. బయట ఒక ఫార్మర్, ఇండియన్ ఫార్మర్ ఒక ఆవుని తీసుకొచ్చి డోర్ మీద కొడుతున్నారు. దట్ ఈస్ ఐ వాంట్ టు ఎంటర్ దట్ క్లబ్ అని చెప్పి. దట్ ఈస్ ద టైమ్ వి లాంచ్ చంద్రయాన్. ఇది మీ స్టేటస్ అని చూపించడానికి. దానికి వాళ్ళకి అది తట్టుకోలేకపోతున్నారు. దట్ వీ కెన్ లాంచ్ శాటిలైట్స్, వందే భారత్ లాగా ట్రైన్స్ నడిపిస్తున్నారు. నౌ వీ గోయింగ్ టు మేక్ ఎ బుల్లెట్ ట్రైన్. అది అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూడండి. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ ఫ్యాక్ట్. అంత యూనికార్న్స్ ఉన్నాయి మన దగ్గర, మన దేశంలో. ఆఫ్ కోర్స్ కంపేర్ టు చైనా చాలా తక్కువ ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం చైనాను కూడా ఇట్లానే బ్రాకెట్ చేస్తారు వాళ్ళు. ద సేమ్ వే హ్యూమన్ రైట్స్ గురించి, మీ హ్యూమన్ రైట్స్ మాట్లాడండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి జైల్ చేసింది ఈజ్ ఇన్ యూకే. 13,000 మందిని లాస్ట్ ఇయర్. 13,000 పీపుల్ వర్ జైల్డ్. సోషల్ మీడియాలో ముస్లిమ్స్ వ్యతిరేకంగా పోస్ట్ రాస్తే మిమ్మల్ని జైల్లో వేస్తారు. ఇస్లామోఫోబియా యాక్ట్ ఉంది అక్కడ ఒకటి, క్రిటిసైజ్ చేయకూడదు మీరు. అట్ ద సేమ్ టైమ్స్ ఖాళిస్తానీలు వచ్చి మన ఇండియన్ ఎంబసీ మీద దాడి చేసినప్పుడు ఫుల్ ఢిల్లీలో బీబీసీ టెలికాస్ట్ చేస్తారు దాన్ని. మనం వాళ్ళ ఎంబసీ మీద వెళ్ళి ఢిల్లీలో దాడి చేస్తే ఎట్లా అనిపిస్తుందండి వాళ్ళకి? మన ఫ్లాగ్ గుంజి కిందకి తీసుకొచ్చారు, ఎంత చేశారు వాళ్ళు అక్కడ. బట్ వీ డిడ్, ఐ మీన్ వాళ్ళు అసలు రియాక్టే కాలేదు వాళ్ళ పోలీసు వాళ్ళు. మనం కెనడాలో చూస్తున్నాం, మన డిప్లొమాట్స్ వ్యతిరేకంగా మన గుడిల మీద స్ప్రే పెయింటింగ్ చేస్తున్నారు వచ్చి. ఓకే, ఖాళిస్తాన్ జిందాబాద్ అని పంపిస్తున్నారు. అండ్ అక్కడ ఒకరిని చంపితే వాళ్ళ ఇంటర్ గ్యాంగ్ వార్ఫేర్ జరిగినప్పుడు మన మీద ఆరోపణలు. ఇండియన్ గవర్నమెంట్ చేపిస్తున్నారు, మోదీ గవర్నమెంట్ చేపిస్తున్నారు, హిందూ నేషనలిస్ట్ గవర్నమెంట్ చేపిస్తున్నారు. సో ట్రంప్ షుడ్ బి కాల్డ్ ఎ క్రిస్టియన్ నేషనలిస్ట్ గవర్నమెంట్. వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు అనట్లేదు మీరు అట్లా? ఆర్ గల్ఫ్లో ఉన్న నేషన్స్ అనండి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ నేషన్ అని చెప్పండి, ఒక్క మాట కూడా చెప్పరు. వీళ్ళందరూ అప్పుడు సెక్యులర్ అయిపోతారు, మనమేమో కమ్యూనల్ అయిపోతాం ఇండియాలో. ఇదే వాళ్ళ యాటిట్యూడ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. దే మేక్ ష్యూర్ దట్ రామ్ జన్మభూమి టెంపుల్ కట్టినప్పుడు ఇట్ వాజ్ అ మెల్టింగ్ పాయింట్ వాళ్ళకి. వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అండ్ మీరు ఆర్టికల్స్ చూడప్పుడు గార్డియన్ కానీ ఎకానమిస్ట్ ఇట్లాంటి పబ్లికేషన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతే గుడి కట్టారని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు వాళ్ళు. 1 లైన్లో ఎక్కడో డిస్మిస్ చేసేసి మిగతా అంతా ఇది ముందు బాబ్రీ మస్జిద్ ఉండే, బాబ్రీ మస్జిద్ డెమాలిష్ చేశారు, దాని మీద గుడి కట్టారు,
దే ఆర్ నాట్ సేయింగ్ హిస్టారిక్లీ ఒక ప్రూఫ్ ఉండే, అక్కడ గుడి ఉండే, దట్ దీనికన్నా ముందు వాళ్ళ బ్రిటిష్ రికార్డ్స్లోనే ఉండే అది. ఇదంతా వాళ్ళు రాసి పెట్టిందే కదా, మనం రాయలేదు కదా. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? ఇదే అర్థం కావట్లేదు. వీ హ్యావ్ నెవర్ గాన్ అండ్ ఇంటర్ఫియర్డ్. వాళ్ళ వ్యతిరేకంగా ఆర్టికల్ రాయడమో, వాళ్ళ ప్రధానమంత్రి ఇక్కడ వచ్చినప్పుడు, లేకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇక్కడ వచ్చినప్పుడు మనం ఆర్టికల్స్ ఏం రాయలేదే ఆయన వ్యతిరేకంగా. మనం కూడా రాయొచ్చు కదా. ఇక్కడ యూకేలో నడుస్తుంది, యూఎస్లో నడుస్తుంది డిస్క్రిమినేషన్ ఏంటి, బ్లాక్స్ వ్యతిరేకంగా. కానీ ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ లేదంటారు, అన్నీ చేస్తారు వాళ్ళు. కానీ మన వైపు నుంచి మోదీ గారు వెళ్ళినప్పుడు పాముది ఆ సీన్, అది కూడా ఇట్ ఇస్ అ ఫ్యూయల్ పైప్, మన బంక్లో ఉన్న పైప్. ఎందుకు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఇది చూపించడానికి చేస్తున్నారు అన్నమాట. సో మనకు కూడా అది చెప్తాను, మన వైపు కూడా తప్పు ఉంది. మన దగ్గర ఉన్న అర్ఫా వాళ్ళ లాంటి వాళ్ళు, లేకుంటే సబా నక్వీ లాంటి వాళ్ళు, వైర్ క్వింట్ పబ్లికేషన్ లాంటి వాళ్ళు, దే రన్ డౌన్ అవర్ గవర్నమెంట్. మీకు గుర్తుంటుంది రఫాల్ తీసుకున్నప్పుడు కవిత గారు, రఫాల్ గురించి ఎంత నెగటివ్ న్యూస్ రాశారో మీరు చూసుంటారు. దాన్ని అది మన దగ్గర కూడా జరిగింది. హిందూ లాంటి పబ్లికేషన్స్లో నెగటివ్ న్యూస్ రాశారు, కంప్లీట్గా ఫేక్ న్యూస్ అయిన తర్వాత అది పట్టుకున్నారు సుప్రీంకోర్టు. పొలిటీషియన్స్ లైక్ రాహుల్ గాంధీ క్యాంపెయిన్ నడిపించారు. ఎందుకంటే వీ హ్యావ్ టు, వాళ్ళు మన ఒక కొత్త ఎయిర్క్రాఫ్ట్ తీసుకుంటున్నాం, అది దే ఆర్ నాట్ ఏబుల్ టు విత్ స్టాండ్. దాని చైనాకి ప్రాబ్లం ఉంటుంది, పాకిస్తాన్కి ప్రాబ్లం. సో దాని వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాయడం. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మీరు చూసుంటారు, 7 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టి పడేశారు అని ట్రంప్ చెప్పంగానే దాన్ని వర్బాటిమ్ పబ్లిష్ చేసేశారు. డిడ్ ఎనీబడి డూ ఎ ఫ్యాక్ట్ చెక్? నో ఫ్యాక్ట్ చెక్, నథింగ్. ఇది ప్రాబ్లం. సో రఫాల్ అది జరిగింది, మనం అసలు రఫాల్ కూడా కొట్టుపడేశారు. వేర్ ఇస్ ద ప్రూఫ్? ఈ టైంలో అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ కింద వచ్చి పడితే మన దగ్గర కూడా వీడియో తీసుకుంటారు ఎవరైనా. బట్ దేర్ ఇస్ నో ప్రూఫ్. ఎస్ వీ అగ్రీడ్ వన్ రఫాల్ వాజ్ హిట్, బట్ ఇట్ నెవర్ క్రాష్డ్. వీ బాట్ ఇట్ బ్యాక్ టు సేఫ్టీ అంటున్నాం మనం. దాని తర్వాత దాన్ని రిపేర్ చేయించి వీ ఫ్లూ బ్యాక్ ద నెక్స్ట్ డే అని ఎయిర్ మార్షల్ భారతి అన్నారు. సో మన దగ్గర ఏంటంటే ఇది ఒక డిఫిటిస్ట్ యాటిట్యూడ్ మన దగ్గర ఎప్పుడు ఉంది. అంటే మన కర్మ ఇది, ఏం చేయాలని చెప్పేసి చెప్పుకుంటాం మనం. నో, వీ హ్యావ్ టు బీ అగ్రెసివ్. మన రిటర్న్ తిప్పి కొట్టాల్సిందే వీళ్ళని. అండ్ ఐ విల్ స్టిల్ సే ప్రెసిడెంట్ ట్రంప్ గవర్నమెంట్ని క్రిస్టియన్ బ్యాప్టిస్ట్ గవర్నమెంట్ అని పిలవాలి మనం. యాజ్ మచ్ as నరేంద్ర మోదీ హిందూ నేషనలిస్ట్ గవర్నమెంట్ అయితే నో ప్రాబ్లం. మన దగ్గర అదే అడుగుతున్నాం, ఇక్కడున్న హిందూ పాపులేషన్ ఏంటి, ముస్లిం పాపులేషన్ ఏంటి 1947లో, ఇప్పుడున్న హిందూ పాపులేషన్ ఎంత, ముస్లిం పాపులేషన్ గ్రోత్ చూడండి. పాకిస్తాన్లో ఏముండే ముందు, ఇప్పుడు పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉన్నారు? 1% కూడా లేరు. 14% ఉండే ఒక టైంలో 47లో. బంగ్లాదేశ్లో ఎంత ఉండే? దాని గురించి ఏం రాయరు. బంగ్లాదేశ్లో హిందువులు చంపినప్పుడు వేర్ వేర్ దిస్ ఫెలోస్, బ్రిటిష్ ప్రెస్, యూఎస్ ప్రెస్ వాళ్ళంతా. వీళ్ళ కన్సిస్టెంట్గా మోదీ గారిని అటాక్ చేయడం అనేది వీళ్ళు 2014 ముందు ఈ ప్రాబ్లం లేకుండే. ఎందుకంటే వీళ్ళందరికీ పిఆర్ కోసం డబ్బులు ఇస్తుండే ఇక్కడున్న గవర్నమెంట్. లాబింగ్ ఆర్గనైజేషన్తో వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఆర్టికల్స్ రాపించుకుంటుండే. ఇన్ఫ్యాక్ట్ 2014లో నాకు గుర్తుంది, ప్రధానమంత్రి మోదీ గారు ఎకానమిస్ట్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అని లిటరలీ టుక్ దమ్ అపార్ట్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. అదే ఎకానమిస్ట్ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా నెగిటివ్ న్యూస్ రాయడం మొదలుపెట్టారు. ఎన్నోసార్లు వీ హ్యావ్ కరెక్టెడ్ ఇట్. సో ఇది తప్పు అని, కానీ దే విల్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఈ నార్వీజియన్ అంటున్నారు కదా, మేము వీఆర్ ద మోస్ట్ ఫ్రీ ప్రెస్ అంటున్నారు. వాళ్ళ దగ్గర వచ్చిన న్యూస్ ఐటమ్స్ కొన్ని నిన్న బయట పెట్టారు చాలామంది. మోస్ట్ నెగటివ్ న్యూస్, మోస్ట్ యాంటీ జూయిష్ న్యూస్, ఇదంతా వాళ్ళు చేస్తున్న పని అన్నమాట. ప్రో గాజా, ప్రో టెర్రరిస్ట్, ప్రో హమాస్ ఈ న్యూస్ రాసి మేము వరల్డ్ అన్నిటికంటే ఫ్రీ ప్రెస్ అంటారు వీళ్ళు. మన దగ్గర ఎన్ని పబ్లికేషన్స్ ఉంది కవిత గారు మీకు తెలిసింది. ఐ వర్క్డ్ ఇన్ ద మీడియా, మీరు పనిచేస్తున్నారు. ఐ వర్క్డ్ ఇన్ ద ప్రింట్ మీడియా. మన దగ్గర వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. వాళ్ళ దగ్గర 2-3 ఉన్నాయి. మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దాని సర్క్యులేషన్, ఒక్కొక్క దాని సర్క్యులేషన్ చూస్తే వాళ్ళ దాంట్లో మొత్తం యూరోప్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. మొత్తం యూరోప్ కలుపుకుంటే కూడా మన దగ్గర ఒక బెంగాలీ న్యూస్ పేపరో లేకుంటే మలయాళం న్యూస్ పేపర్ సర్క్యులేషన్ కూడా రారు వాళ్ళు. టైమ్స్ ఆఫ్ ఇండియా అంతా పక్కన పెట్టండి మీరు. దిస్ ఈజ్ ఆర్ ఈనాడు, మన దగ్గర ఈనాడు లాంటిది అంత సర్క్యులేషన్ కూడా లేదు వాళ్ళ దగ్గర. కానీ మాట్లాడుతున్నప్పుడు మీకు ఫ్రీ ప్రెస్ లేదు. ఏం ఫ్రీ ప్రెస్ లేదండి. నోటికి వచ్చిన మోదీ గారిని తిడతారు. ఇక్కడ అందరిని జైల్లో వేస్తున్నారా తీసుకెళ్ళి? వెరస్ ఇన్ బ్రిటన్ ఇఫ్ యూ రైట్ అగేన్స్ట్ పర్టికులర్ పర్సన్ మిమ్మల్ని సూ చేస్తారు ఇమ్మీడియట్గా. ఇక్కడ ఫెసిలిటీ లేదే. ఎన్నో ఫేక్ న్యూస్ క్యారీ చేస్తాం. మొన్న కూడా ఫారిన్ ట్రిప్స్ గురించి మోదీ గారు ఫ్యాక్ట్ చెక్ చేయాల్సి వచ్చింది లాస్ట్లో. సో అట్లాంటి పరిస్థితుల్లో వీ హ్యావ్ ఎ వైబ్రెంట్ మీడియా, దానికి డౌట్ లేదు. ఎవరు కావాలంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటున్నాడు, ఎవరు కావాలంటే ఏ న్యూస్ రాసుకుంటున్నారు, ఎవరు కావాలంటే వాళ్ళు తిట్టుకుంటున్నారు. అందరిని తీసుకెళ్ళి జైల్లో వేయట్లేదు. కానీ వీళ్ళకి ఒక ఫారెన్ ఇమేజ్ ఏంటంటే అక్కడ ఇండియాకి వెళ్తే పావర్టీ, రోడ్ల మీద ఆవులు తిరుగుతుంటుంది, అక్కడ రోడ్డు పక్కన బెగ్గర్స్ ఉంటారు, లెపర్స్ ఉంటారు,
ఇది వీళ్ళ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఐఎమ్ బ్లేమింగ్ మూవీస్ లైక్ స్లమ్ డాగ్ మిలియనర్, అవార్డులు ఇచ్చాం దానికి, కానీ మీరు ఏం చూపించారు? సరే వీ హ్యావ్ ధారావి, ప్రాబ్లం ఉంది, స్లమ్స్ ఉంది మన దగ్గర, కానీ మన దగ్గర డెవలప్ చేసిన పార్ట్ కూడా ఉంది కదా, అది కూడా చూపించచ్చు కదా. నో, దే విల్ షో ఓన్లీ వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇండియా, అది చూపిస్తారు. సో మొన్న ఆ జర్నలిస్ట్, నార్వేయన్ జర్నలిస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు వై వీ షుడ్ ట్రస్ట్ ఇండియా అన్న క్వశ్చన్లోనే ఆరెగన్స్ కనిపిస్తుంది. దాని గురించి మాట్లాడకుండా అక్కడ క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇవ్వకుండా మోదీ పారిపోయాడు, దాన్ని మాత్రమే హైలైట్ చేశారు. బట్ ఆ తర్వాత వినిపిస్తోంది మీరు చెప్పినట్టుగా తనకున్నటువంటి ఎజెండా కావచ్చు, ఇవన్నీ అయినప్పటికీ కూడా భారతదేశం గురించి మాట్లాడుకోవాలి అనుకున్న ప్రతిసారి పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది, బట్ నెగటివిటీ గురించి కూడా నెగటివిటీ అనేది విపరీతంగా వైరల్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఇలాంటి ఇష్యూస్ని ఎందుకు మనం సైడ్ లైన్ చేస్తున్నాం, ఎందుకు పట్టించుకోవట్లేదు అనే మాట ఉంటుంది. ఐ థింక్ వీ హ్యావ్ టు బి బ్లేమ్డ్ అవర్ సెల్స్ ఫర్ ఇట్. మన అగ్రెసివ్ కాదు కవిత గారు. చాలామంది అంటారు సురేష్ గారు మీరు మాట్లాడుతున్నారు, మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతారు. సో వాట్, మాట్లాడతానండి. మన దేశాన్ని డిఫెండ్ చేసే తప్పేముంది దాంట్లో? డిఫెండ్ చేయాల్సిందే. ఇప్పుడు కాదు, నేను ప్రతి చోట మాట్లాడుతాను, అదే చెప్తాను. నేను కొన్ని రోజుల ముందు, ఒక 5-6 నెలల ముందు దుబాయ్కి వెళ్ళాను, అక్కడ మాట్లాడాను నేను అబౌట్ హౌ అవర్ నేషన్. అండ్ దుబాయ్ ఇస్ అ వెరీ ఓపెన్ సొసైటీ. ఆ ఫార్మాట్లో చూస్తే ఇవిలా కాదు, అమెరికా లాగా కాదు, బ్రిటన్ లాగా కాదు. సో మన దేశాన్ని ఎక్కడైనా వెళ్ళి మనం డిఫెండ్ చేయాల్సిందే. దట్ ఈస్ అవర్ జాబ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. సిబి ఆయన చేసిన డిఫెన్స్ ఆ రోజు, సిబి జార్జ్, వాట్ ఆ డిఫెన్స్ ఇట్ వాస్ అని చెప్పారు. మీరు ఏం మాట్లాడుతున్నారు, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? మా దగ్గర కోర్ట్స్ ఉంది, మా దగ్గర కాన్స్టిట్యూషన్ ఉంది. ఎవడు కావాలంటే వాడు కోర్టుకి వెళ్ళొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడు కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని కూడా క్రిటిసైజ్ చేశారు కదా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, అంటే మా తాతలు నేతులు తాగారు, అంటే మేము అంత గ్రాండియర్ రిచ్నెస్ అంతా ఉంది. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, దీన్ని ఎందుకు అడ్రస్ చేయలేదు? పాతకాలంతో ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారు? సిబి జార్జ్ అది కాదుగా చేయాల్సింది. ఇప్పుడు తను అడిగినటువంటి క్వశ్చన్ వై వీ షుడ్ ట్రస్ట్ యూ అంటే, ఎందుకు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అనే ఒక మాట చెప్పకుండా అదంతా 5000 years సివిలైజేషన్ ఎందుకు చెప్పారు? అరగెంట్ అంటారు అట్లా చెప్పినప్పుడు. ఓ మీరు ఇంత అరగెంట్గా ఉన్నారని. నేను ఎప్పుడు చెప్తుంటాను, అండ్ ఐ లైక్ సిబి ద వే హీ సెడ్ ఇట్. ఈ క్రిస్టియన్స్ మాట్లాడుతాను చూడండి, క్రిస్టియానిటీ అని. క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్. అది గుర్తుపెట్టుకోవాలి. యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, ఈ నార్వే కానీ, వాళ్ళ దగ్గర క్రిస్టియానిటీ వచ్చే ముందు జీసస్ క్రైస్ట్ టైంలో క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా. ఇస్లాం కేమ్ టు ఇండియా వెన్ ప్రాఫెట్ మొహమ్మద్ వాజ్ అ లైఫ్. ఎక్కడ జరిగింది చెప్పండి? జ్యూస్ని మనం వీ గాట్ దమ్ బ్యాక్ ఇన్ టు అవర్ కంట్రీ. వాళ్ళు చెప్పారు నో అదర్ కంట్రీ రిసీవ్డ్ అస్ విత్ ఓపెన్ ఆర్మ్స్. మనం చేశాం మన సివిలైజేషన్. పాత సివిలైజేషన్ గురించి మాట్లాడే తప్పేముంది? ఇప్పుడు గురించి మాట్లాడితే ఏమంటారు, ఓ మీ ద్వారా స్లమ్ డాగ్ మిలియనర్ సినిమా చూడలేదా, సత్యజిత్ రే సినిమా చూడలేదా, మీరు పాతర్ పంచాలి చూడలేదా అంటారు. సారీ, మన దగ్గర ఇంకా పాజిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉంది, అది కూడా చూడొచ్చు కదా. మా శ్రీహరికోటకి వెళ్ళండి, అది చూడండి. మన ఫార్మాసిటీకి వెళ్ళండి, బయోటెక్ సిటీకి వెళ్ళండి, బయోటెక్ పార్క్ వెళ్ళండి. అది చూడకుండా పావర్టీ ఒకటే ఉంది. వై వీ షుడ్ ట్రస్ట్ యూ? డోంట్ ట్రస్ట్ అస్, నో ప్లీజ్. వీ కేర్ అ డ్యామ్ ఫర్ యువర్ కంట్రీ. అది యాక్చువల్లీ ఇఫ్ ఐ వాజ్ ఇన్ సిబీస్ ప్లేస్, కానీ ఆయన డిప్లొమాట్ పాపం, ఈ కెనాట్ గో బియాండ్ సర్టన్ బౌండరీస్. బట్ ఇఫ్ ఐ వాజ్ సిట్టింగ్ దర్ ఐ వుడ్ హావ్ టోల్డ్ టు హెల్ విత్ యూ, యూ డోంట్ ట్రస్ట్ అస్, వీ డోంట్ వాంట్ యూ అట్ ఆల్. మీ ఒపీనియన్తో మాకు సంబంధమే లేదు. చిన్న ఒక దేశం, మీరేం చేసుకుంటారు? మా ఎకానమీ 5th largest ఎకానమీ, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు లిటరలీ టు కమ్ అండ్ బెగ్గర్స్ ఫర్ బిజినెస్. 140 కోట్ల మంది ఉన్న దేశం మనది. దాట్ ఈస్ వై ఇక్కడ వచ్చి మార్కెటింగ్ చేసుకుంటారు, ఇక్కడ వచ్చి అమ్ముకుంటారు ప్రోడక్ట్స్. వీళ్ళు వాళ్ళ దేశంలో ఏం అమ్ముకోతే ఏం కాదు. వాళ్ళ పాపులేషన్ డిక్లైనింగ్ మోడ్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ముస్లోలు ఉన్నారు. లైక్ జపాన్, ఇట్ హ్యాపెన్ సేమ్ థింగ్. సో మన దగ్గర వై వీ షుడ్ ట్రస్ట్ యూ? వీ వాంట్ ట్రస్ట్ అస్. మేము, మా ప్రధానమంత్రి మీ దేశానికి గెస్ట్గా వచ్చారు, మీరు పిలిచారు. పిలిచిన తర్వాత మీరు ఇట్లాంటి క్వశ్చన్లు అడగడం ఏంటి? మీరు అడగొచ్చు కదా, మీ ప్రధానమంత్రి దగ్గర అడగండి, వై డిడ్ యూ కాల్ మోదీ అని. యూ డిడ్ంట్ డూ దట్. ఓకే, మీ అజెండా ఉంది. ఎందుకంటే ఆమె రాసిన పాత ఆర్టికల్స్ చూడండి. అండ్ దట్ టు షీ హెస్ రిటన్ లాస్ట్ ఆర్టికల్ 8 months ago. జర్నలిస్ట్ అంటే ఆమె లాస్ట్ ఆర్టికల్ రాసింది 8 నెలల ముందు. ఏంటి? టెస్లా హస్ ఫెయిల్డ్ ఇన్ టెస్ట్, చైనీస్ కార్ మేకర్స్ సక్సీడ్, హూ ద ఎఫ్ వర్డ్ విత్ ట్రంప్ అనేది కూడా పెట్టి, దెన్ చైనాస్ మిసైల్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ క్లాస్. అప్పుడే మీకు తెలిసిపోతుంది ఈ లింగ్ అని మంచి చైనా నుంచి వచ్చింది ఈమె. షీ మ్యారీడ్ అ నార్వీజియన్, బట్ ఆ సింపతీస్ ఆర్ ఆల్ విత్ చైనా. మన అందరు తెలిసిందే, చైనా దీనికి చాలా పెద్ద ఛాంపియన్. మన మిగతా దేశాలు పక్కన మీరు చైనీస్ లీడర్స్ని చూడండి. ఇప్పుడు జీ జింగ్పిన్ అండ్ పుటిన్ కలిశారు, సమ్మిట్ చాలా బాగా జరిగింది వాళ్ళ నడిమిట్లో. కానీ ఒక గ్యాస్ డీల్ దే వర్ నాట్ ఏబుల్ టు ఫైనలైజ్. అది మెయిన్ న్యూస్గా తీసుకున్నారు. గ్యాస్ డీల్ డిడ్ నాట్ గో త్రూ. అరే మీ ట్రంప్ ఏం చేస్తున్నాడు దాని గురించి చెప్పండి, దమ్ము లేదు.
అక్కడ ఫాక్స్ న్యూస్ అనే ఒక ఛాలెంజ్ ఉంది యూఎస్లో ఒక ఛానల్ ఉంది. ఇట్ ఈస్ లైక్ ట్రంప్ ఓన్ ఛానల్. ఓకే, ట్రంప్ ఏం చెప్తాడో అదే వస్తుంది దాంట్లో. ట్రంప్ వాళ్ళకే ఇంటర్వ్యూ ఇస్తారు. సో వాట్ ఈస్ ఇట్? మన దగ్గర మోదీ గారు చేస్తే గోడి మీడియా అంటారు దాన్ని. మోదీ గారు మీడియాని కలవడంలో ఆయన ఎప్పుడు కలవాలి ఆయన డిసైడ్ చేస్తారు. ఇప్పుడున్న మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం మాట్లాడడం దీనికన్నా ముందు కూడా వన్ ఆఫ్ ద షోస్ దట్ సోషల్ మీడియా ఉంది. ఆయన సోషల్ మీడియాతో కమ్యూనికేట్ చేసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఆయన ఇన్స్టాగ్రామ్లో కమ్యూనికేట్ చేసుకుంటారు. నిన్న మెలోనీతో చేసిన మెలడీ టాఫీది ఇట్ హస్ గాన్ వైరల్ వరల్డ్ వైడ్. ఏదో పార్లే కంపెనీ, అది వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ, వాళ్ళ షేర్లు పెరిగింది నిన్న. ఇమాజిన్. సో పీపుల్ ఆఫ్ ఇండియా, మనం ఎప్పుడో స్కూల్లో చదువుతున్నప్పుడు కొనుక్కుంటున్న చాక్లెట్ అది 80sలో, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అఫ్కోర్స్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్కూల్ బై దెన్, బట్ అప్పుడు కూడా ఇంత రూపాయలతో ఉండే అంతే ఆ చాక్లెట్. బట్ అదొక డిప్లొమాటిక్ తీసుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ అప్సెట్ అయిపోయారు. ఇదా డిప్లొమసీ? మల్లికార్జున్ ఖర్గే గారు ఏం చాక్లెట్ ఇస్తారా ఎవరికైనా ఇట్లా? సి దట్ ఈస్ వే ద రిలేషన్షిప్ డెవలప్స్ అనమాట. మీరు ఏది బొక్కే తీసుకెళ్ళి ఇవ్వడం కాదు ఇది. ఓకే, లేకుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు నమస్తే చేయడం కాదు వాళ్ళని. ఇమాజిన్ దానికి వచ్చిన పబ్లిసిటీ. ఇవాళ ప్రతి ఇంటర్నేషనల్ పబ్లికేషన్లో, నేషనల్ పబ్లికేషన్లో అదే న్యూస్ ఉంది. దట్ హౌ దట్ వన్స్ ₹1 చాక్లెట్ వాస్ కన్వర్టెడ్. అఫ్ కోర్స్ ఇప్పుడు 1 లేదండి, మినిమం ₹5 ఉండొచ్చు మినిమం. సో ఆ చాక్లెట్ని ఎట్లా ఒక బ్రాండ్గా, ఇండియన్ బ్రాండ్, ఇమాజిన్ ఒక ఇండియన్ బ్రాండ్ ఆఫ్ చాక్లెట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిపోయారు. అది ఫెరో రోషరా లేకుంటే క్యాడ్బరీసో కాదు అది. ఇట్ ఈస్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ ఆల్ టుగెదర్. సో మన దేశంని ఎగ్జిబిట్ మోదీ గారు ఎప్పుడు చూసుంటారు. మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఆయన రిసీవ్ చేసేది ఇండియన్ కల్చర్లో రిసీవ్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు గ్రీట్ చేయడంలో మనం ఎప్పుడు చూసాం. చైనాకి వెళ్తే వాళ్ళ పిల్లలందరూ సైడ్లో నిలబడి ఫ్లాగ్లు వే చేస్తుంటారు. ఇట్స్ అ వెరీ ఆర్టిఫిషియల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అందరూ తెలుసు అది షో. కానీ మీరు మీ ట్రెడిషనల్ వేలో ఆర్తి ఇచ్చి మోదీ గారిని రిసీవ్ చేయడం, వీఆర్ కన్వేయింగ్ అ కల్చర్ టు దెమ్. అదే అహ్మదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అక్కడ టెక్సస్లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్లు కానీ, దిస్ ఇస్ ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు ఇండియన్ కల్చర్ని మనం అక్కడ తీసుకెళ్తున్నాం. అది వీళ్ళకి నచ్చటం లేదు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు 5 దేశాల విజిట్కి వెళ్లే ముందే డచ్ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి ఒక మాట మెల్లిగా లేటుగా బయటకు వచ్చింది. మన దగ్గర మైనారిటీ హక్కులకు భంగం కలుగుతోంది, పత్రికా స్వేచ్ఛ లేదు అనేది. ఇది అంతా జరిగింది మోదీ విజిట్ కంటే ముందు జరిగింది. బట్ దట్ కేమ్ లేట్. ఆ లేట్ అయింది అనేది. దీంతో పాటుగా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. మిమ్మల్ని మేము ఎలా ట్రస్ట్ చేయాలి అనే దాంతో పాటుగా స్నేక్ చార్మ ఇవన్నీ మనం ఎందుకు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వెళ్తున్నాం, మనం అక్కడ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది అనేది. ఇప్పుడు ఇంత పెద్ద విజిట్ పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి చాక్లెట్లు ప్రజెంట్ చేయడం ఏంటి? యాక్చువల్గా 5 దేశాల విజిట్లో మీరు సాధించింది ఏంటి అనేది డౌట్స్ ఇక్కడ వస్తున్నప్పుడు బయట నుంచి కూడా అవే క్వశ్చన్స్ వస్తున్నాయి. అసలు మేము మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలి, మీ దేశంలో ఇలాంటి హక్కులు లేవు, మీ దేశాల్లో ఇలాంటివన్నీ అవుతున్నాయి, రేసిజం ఉంది, లేకుంటే మైనారిటీలు అప్రెస్ అవుతున్నారు, ఇవన్నీ అనుకుంటున్నప్పుడు మనం ఇంకో దేశం కోసం బయలాటరల్ రిలేషన్స్, ట్రేడ్స్ ఎందుకు మనం పెట్టుకుంటున్నాం? నేను ఇవాళ పొద్దున దూరదర్శన్కి వెళ్ళి ఐ హ్యాడ్ అ లైవ్ ఈవెంట్ 8:30 to 9 మన దూరదర్శన్ యాదగిరిలో. దాంట్లో ఇదే సబ్జెక్ట్ ఉండే. అప్పుడు నేను రిసర్చ్ చేసి వెళ్ళాను. రాత్రి కూర్చొని కొంచెం మటుకు నోట్స్ తయారు చేసుకున్నాను. మన దగ్గర ఒక్కొక్క దేశంతో మనం 17 అగ్రిమెంట్స్ చేసాం. ఓకే, ఇటలీతో వీ హ్యావ్ సైన్డ్ అ వెరీ కాంప్రహెన్సివ్ డీల్. మనం యూరోపియన్ యూనియన్కి మనం ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఇండివిజువల్ అగ్రిమెంట్స్ చేయొచ్చు అని మీరు అడగవచ్చు. ఓకే, కానీ అది కాదు. బికాస్ యూరోప్లో ఉన్న క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ టెక్నాలజీ, ఈవెన్ కంట్రీస్ లైక్ స్వీడన్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా మటుకు దే ఆర్ అడ్వాన్స్డ్ మనకన్నా. మనం అన్నీ తయారు చేయలేం భారతదేశంలో. ఎస్టర్డే స్మితా ప్రకాష్తో డిఫెన్స్ సెక్రటరీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ANI, చాలా బాగుంది అది. ఇన్ విచ్ హీ సెడ్ దట్ వీ కెనాట్ మేక్ ఎనీథింగ్ అవర్ సెల్స్. దిస్ ఒక లిమిట్ ఉంది మనకి. సో మనం ఎక్కడెక్కడ కావాలో మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది. వీ మైట్ మేక్ 90% భారతదేశంలో. ఆ 10% కోసం మోదీ గారు వెళ్తున్నారు బయట. అది కాకుండా మన ప్రోడక్ట్లు అక్కడ అమ్మడం ఆల్రెడీ త్రూ FTA వెళ్తుంది, అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. కానీ వాళ్ళతో చేసేది ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీలో పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నార్వీజియన్ టెక్నాలజీ అక్కడ వస్తుంది, ఫినిష్ టెక్నాలజీ వస్తుంది, డచ్ టెక్నాలజీ వస్తుంది. అన్నిట్లో మనం టైఅప్ చేసుకుంటున్నాం. బికాస్ మన కోసం ఒక ప్రధానమంత్రి గారు వెళ్ళినప్పుడు, ఆర్ ఎ ప్రెసిడెంట్ ఫర్ దట్ మ్యాటర్, దే ఆర్ యాక్చువల్లీ ఎ మార్కెటింగ్ పర్సన్. మీరు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ వచ్చిన అన్ని చేస్తారు, మిసైల్ అమ్మడానికి ట్రై చేస్తారు, రఫాల్ అమ్మడానికి ట్రై చేస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ చైనాకి వెళ్ళినప్పుడు బోయింగ్లు అమ్ముతున్నారు. వై? బికాస్ దట్ ఈస్ హిస్ జాబ్, వాళ్ళ పని అది. మీరు అడుగుతారు ఎందుకు వెళ్తున్నారు ప్రతి దేశం. మన దేశంలో ఉన్న ప్రోడక్ట్ ఇంకో దేశంలో అమ్మాలంటే యూ హ్యావ్ టు గో దర్ అండ్ సైన్ అన్ అగ్రిమెంట్. మనం 17 అగ్రిమెంట్ సైన్ చేశారు విత్ నార్వే. అక్కడ ఫిన్లాండ్ మనం అయితే 12 సైన్ చేశారు. ఇటలీ ద డీటెయిల్స్ ఆర్ జస్ట్ కమింగ్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ దర్స్ ఇంకా ఒక ఆర్టికల్ కూడా ఉండే, నరేంద్ర మోదీ గారు అండ్ మెలోనీ హావ్ రిటన్ అన్ ఆర్టికల్, అన్ని ఇండియన్ న్యూస్ పేపర్స్లో వచ్చింది. దాంట్లో డీటెయిల్గా ఇచ్చారు ప్రతి సెక్టర్లో ఏం చేయబోతున్నారని. కవిత గారు ఒక విజిట్కి వెళ్ళే ముందు
ట్రంప్ చైనాకి వెళ్ళినట్లు కాదు, ముందే మనం చాలా మట్టుకు అగ్రిమెంట్లు చేసుకుంటాం, దాన్ని డ్రాఫ్ట్ చేసుకుంటాం, దాన్ని వెట్టింగ్ చేస్తాం, అన్నీ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసి ఫోటోలో పెట్టాలి. ప్రధానమంత్రి గారు వాళ్ళ ప్రెసిడెంట్ కలిసినప్పుడు సంతకం పెడతారు, సెక్రటరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు డాక్యుమెంట్. మనం దుబాయ్తో చేసిన అంటే అబుదాబీతో చేసిన అగ్రిమెంట్, అఫ్కోర్స్ ఇట్స్ అ యూఏఈ అగ్రిమెంట్, దాంట్లో మనం మాట్లాడాం 50-30 మిలియన్ బ్యారెల్స్ ఇండియాలో స్టోర్ చేసుకుంటారు, ఎల్పిజి స్టోర్ చేసుకుంటారు ఇండియాలో. ఎందుకు చెప్పండి? వై షుడ్ యూఏఈ స్టోర్ ఇట్స్ ఎనర్జీ ఇన్ ఇండియా? వాళ్ళకి తెలిసిపోయింది మన దేశం అంటే ఒక స్టేబుల్ ప్లేస్, ఇక్కడ ఎక్కువ గొడవ జరగదు, స్పెషలీ ఆన్ ది ఈస్టర్న్ ఫ్రంట్ మనకి ప్రాబ్లం లేదు, ఉన్నదంతా వెస్టర్న్ ఫ్రంట్ పాకిస్తాన్ వైపు ఉన్నదే ఉంది, ఇంకా నార్దర్న్ ఫ్రంట్ కాశ్మీర్ లదాఖ్ వైపు అరుణాచల్ ప్రదేశ్ వైపు చైనాతో. సో ఇక్కడ స్టోరింగ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? బికాస్ వాళ్ళకి అర్థమైపోయింది దెర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ ఇండియా, చాలా మటుకు స్టేబుల్గా ఉంటుంది. మన అన్నిటికంటే మన అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి మన పాపులేషన్, రెండవది మన స్ప్రెడ్ ఆఫ్ ద నేషన్ మార్కెట్ అండ్ అవర్ కోస్ట్ లైన్, హ్యూజ్ కోస్ట్ లైన్. బంగ్లాదేశ్ తర్వాత అక్కడి నుంచి మొదలై తిరిగి మొత్తం 7,000 కిలోమీటర్ తిరిగి టిల్ గుజరాత్ కోస్ట్ ఇట్ గోస్. ఏ దేశం కొంది చెప్పండి ఇంత పెద్ద కోస్ట్ లైన్? దట్ ఈస్ ద అడ్వాంటేజ్ వీఆర్ జట్టింగ్ అవుట్ ఇన్ టు ద ఇండియన్ ఓషన్. దట్ అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అది. సో మోదీ గారు వెళ్ళేది ఒక బైలాటరల్ విజిట్ అంటారు, అంటే వాళ్ళతోని ముందే దే కాలర్స్ దే సెండ్ us an invite and we go there. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేటోళ్ళు, పాత బుట్నీస్ కింగ్ ఉండే జిగ్మే సింగ్మే వాంగ్చుక్, ఆయన ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండియాలో కనిపిస్తారు. మన ఇప్పుడు మ్యూజియం లాగా మాల్దీవ్స్. ఏంట్రా ఇది అప్పుడప్పుడో వస్తుంటాడు, అక్కడ తిండి లేదేమో ఇక్కడ వచ్చి తింటాడేమో అని చెప్పి మా నాన్నగారు వాస్ జోకింగ్లీ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆ టైంలో నేను భూటాన్ కూడా వెళ్ళాను, 86 I went to భూటాన్. కానీ అది కాదు, హీ కేమ్ బికాస్ ఆఫ్ స్ట్రాటజిక్ రీజన్స్. ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళ సెక్యూరిటీ భారతదేశం చేతిలో ఉంది. వీ మెయింటైన్ దర్ ఆర్మీ కంప్లీట్లీ, మనం నడిపిస్తాం భూటాన్. కానీ ఒక బైలాటరల్ ఇది చూసినప్పుడు మీరు బంగ్లాదేశ్ తీసుకోండి, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా కవిత గారు వీ గేవ్ 5,000 మిలియన్ టన్స్ ఆఫ్ డీజిల్. ఎందుకు ఇచ్చాం మనం? మెట్రిక్ టన్స్ ఆఫ్ డీజిల్ ఇచ్చాం వాళ్ళకి. ఇవ్వకూడదు యాక్చువల్లీ కదా, నార్మల్ సెన్సే చెప్పచ్చు, మీరు మమ్మల్ని హిందువులు చంపారు మేము మీకు ఎందుకు డీజిల్ ఇవ్వాలని చెప్పి. బట్ యాజ్ ఎ నైబర్ ఎప్పుడు చెప్తారు చూడండి, యూ కెనాట్ చూస్ యువర్ నైబర్స్, యూ కెన్ చూస్ యువర్ ఫ్రెండ్స్. నైబర్స్ ఎప్పుడు పక్కనే ఉంటారు, మీ పక్కనే, వాళ్ళు మళ్ళీ పంపించలేరు మీరు. సో ప్రతి దేశానికి వెళ్ళేటప్పుడు అబుదాబీకి వెళ్ళారు, 6 సంతకాలు పెట్టారు. డిఫెన్స్ కోఆపరేషన్ దాంట్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిటికంటే క్రూషియల్. వాళ్ళు ఏమంటున్నారు, ఒక $1 million ఖర్చు పెట్టి ఒక పేట్రియట్ మిసైల్ మనం కొనే బదులు భారతదేశం దగ్గర నుంచి 1/10 ద కాస్ట్లో మేము కొనుక్కోవచ్చు. సో వీ విల్ మేక్ ఇట్ యాజ్ పర్ అవర్ స్పెసిఫికేషన్. కావాలంటే జబేల్ అలీ తయారు చేసుకుంటాం, లేకుంటే రసల్ ఖైమాలో తయారు చేసుకుంటాం. వీ విల్ మేక్ ఇట్ విత్ ఇండియన్ గవర్నమెంట్. ఇది మన కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్, భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన రెస్పెక్ట్గా ట్రీట్ చేయడం అనేది అక్కడున్న మీడియా కల్చర్, వాళ్ళ కల్చర్ అది. అండ్ అక్కడ ఎంతోమంది నార్వీజియన్ జర్నలిస్ట్ ఉన్నారు, 40 మంది ఉన్నారు అక్కడ డెలిగేషన్లో, ఒక్కరు కూడా గొడవ చేయలేదు. ఈ లేడీ ఒక్కరే చేశారు. అండ్ దట్ టు యాజ్ ఐ టోల్డ్ యూ, ఆమె లాస్ట్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది 8 months బిఫోర్, ఏదో ఒక అబ్స్క్యూర్ న్యూస్ పేపర్. ఆబ్వియస్లీ ఆమె ఆర్టికల్స్ అన్నీ చూస్తే ఇట్స్ ప్రో చైనీస్ యాటిట్యూడ్ ఉంది ఆమెది. వీఆర్ నాట్ సర్ప్రైజ్, ఎందుకంటే అది కాగానే రాహుల్ గాంధీకి మెసేజ్ చేసింది, పాకిస్తాన్లో అన్ని న్యూస్ ఛానల్స్తో ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె. సో యూ కెన్ మేక్అవుట్ వెరీ క్లియర్లీ. ఇక్కడ సుప్రియా శర్నాథే వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మోదీ గారిని ఇన్సల్ట్ చేశారు, చూడండి మోదీ గారు ఏం చేశారు. అంటే మన దేశంలో మన ప్రధానమంత్రిని కింద గుంజి తీసుకురావడం, క్రాబ్ మెంటాలిటీ అంటాం మనం. ఒకటి సక్సీడ్ అయితే మనకు నచ్చదు. మీరు చూడండి, ఇప్పుడు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ యూఎస్కి వెళ్తారు, లేకుంటే అక్కడిక్కడ తిరుగుతున్నారు. ఆయన ఎక్కువ యూఎస్కి వెళ్తారు, ఇప్పుడు మిగతా చోట్లకి వెళ్ళట్లేదు. యూఎస్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఏం రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ అపోజిషన్ లీడర్స్ కూడా ఏం మాట్లాడరు. దే విల్ సపోర్ట్ హిమ్. ఎందుకంటే మన ప్రధానమంత్రి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు ఆయన్ని ఇన్సల్ట్ చేయడం కాదు, మన దేశంలో కూర్చొని. ఇది మన రాహుల్ గాంధీ గారు చేస్తారు ఇక్కడ నుంచి. ఓకే, నేను ట్వీట్ చేశారు, అది కూడా స్వీడిష్ ఫ్లాగ్ పెట్టుకొని ట్వీట్ చేశారు. ఆయనకి ఆ ఫ్లాగ్ కూడా తెలియదు, నార్వీజియన్ ఫ్లాగ్ ఏంటి స్వీడిష్ ఫ్లాగ్ ఏంటో తెలియదు రాహుల్ గాంధీకి. తర్వాత చూపించినప్పుడు అయ్యో తప్ప అయిందని చెప్తున్నా. సో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ కంట్రీ. మనకున్న ప్రాబ్లమ్స్ మనకుంది, లేదని ఎవరు డినై చేయట్లేదు. కానీ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. ఎంతో మంచి పని 1947 నుంచి మనం ఇప్పటికి ఎక్కడికి వచ్చాం 2026. సీ ద ఇండియా ఇస్ డెవలప్డ్. అప్పుడు మళ్ళీ అంటారు, అరే ఇక్కడ తిండి లేదు, మనుషులు చస్తున్నారు. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా. ఏ దేశం ఇస్తారు చెప్పండి? 80 కోట్ల పాపులేషన్ ఎన్ని దేశాలు ఉన్నాయి? దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. అది అప్రిషియేట్ చేయకుండా మన ప్రధానమంత్రి గారిని అక్కడ వెళ్ళినప్పుడు ఏదో ఫారిన్ జర్నలిస్ట్ చెప్తే వీ షుడ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఇట్. హూ ద హెల్ ఆర్ యూ? చాలా మటుకు మన దగ్గర ఉన్న పబ్లికేషన్స్ చేశారు అది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా, సిబి జార్జ్తో ఉన్న వాళ్ళు కూడా, ఇండియన్ మీడియా వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా తర్వాత ప్రొటెస్ట్ చేశారంట. హౌ కెన్ దిస్ లేడీ బిహేవ్ లైక్ దిస్ అని చెప్పి, కావాలని చెప్పి అజెండా ఉండే ఆమెది.
చాలా క్లియర్లీ షీ వాంటెడ్ షీ హ్యాడ్ అన్ అజెండా అండ్ షీ సక్సీడెడ్ ఇన్ దట్. కానీ 24 గంటల్లో మర్చిపోయారు. దే హావ్ గాన్ టు ద నెక్స్ట్ పేజ్ నౌ. మీరు చెప్పారు చూడండి, మనం వెళ్ళే ముందు అక్కడ నార్వీజియన్ ప్రైమ్ మినిస్టర్ నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ నౌ ఆయన రీడౌట్లో చూస్తే ఆయన స్పోక్స్ పర్సన్ అడిగితే హీ హెస్ నెవర్ సెడ్ ఇట్. అది వీళ్ళ దగ్గర ఈ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్, ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇది ఎవరు చేస్తారండి? యునైటెడ్ నేషన్స్ బాడీ చేస్తున్నారా? ఏదో ఒక ఎన్జిఓ తయారు చేస్తున్నారు, వాళ్ళకు ఒక అజెండా ఉంది, దట్ యూ హెవ్ టు పుల్ డౌన్ ఇండియా సమ్హౌ. ఆ అజెండా పెట్టి చేస్తారు వాళ్ళు. వీ షుడ్ నాట్ కేర్ ఫర్ సచ్ డేటా. మనం అసలు పట్టించుకోకూడదు. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో బృహదేశ్వర టెంపుల్ ఉండాలండే, తాజ్మహల్ కాదు. ఇది వాళ్ళు చేసిన తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారు లిస్టు? ఇట్ వాస్ డన్ బై అన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అట్లాంటి చాలా ఉన్నాయి మన దగ్గర. వీ షుడ్ బీ ప్రౌడ్. మన దగ్గర ఉన్న పాత ఆర్కిటెక్చర్ కానీ, మీరు చెప్పారు చూడండి, ఎందుకు దాని పాత గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి సిబి జార్జ్, హీ హ్యాడ్ టు గో బ్యాక్ టు హిస్టరీ టు టీచ్ దమ్ దట్ లుక్, దిస్ ఈజ్ వాట్ అవర్ నేషన్ వాస్. మీరందరూ చడ్డీలు ఆడుకుంటాం, మేము వీఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ హియర్ అని. ఇది ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ యాజ్ అన్ ఇండియన్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ.